సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ వ్లాగ్స్. మన రథం అయితే వచ్చేసింది ఇవాళ చేతుకు. సో అందులోనే వెళ్తున్నాం ఇప్పుడు. కొంచెం నీడ అంతా కంఫర్ట్ ఉంది, మంచిగా ఉంది. ఏంటంటే మొన్న మల్లాపూర్ గుట్ట ఎక్కడ చూసిన దాని పక్క కొండే వాల్కొండ అని విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ స్టార్ట్ అవుతాం, ఎందుకంటే జర్నీ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడికైనా ఎంట్రెన్స్ లా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటుంది. ఈజీ అనిపిస్తుంది లాగ్, ఎందుకంటే స్టెప్స్ కూడా తక్కువ ఉన్నాయి. దేవుడు కూడా మనకు అందుబాటులో శివలింగం లాగా కనిపిస్తుంది. ఇది నంది, అక్కడ వచ్చే సింబల్తో ఆడుతున్నాయి. సో ఫ్రెండ్స్, శ్రీరామచంద్రుడు సేమ్ భద్రాచలంలో ఎలా ఉంటారు, ఇక్కడ కూడా అలా ఉన్నారు. బ్రహ్మలింగము. సో స్వామి గారు చెప్పినట్టు ఇదైతే బ్రహ్మలింగం. శివాలయం. సో ఇదైతే శివలింగం. నా యొక్క పేరు రామానుజుల వెంకటరమణ. ఇక్కడ గోదావరి తీరున శ్రీ రామలింగేశ్వర ఆలయము చాలా ప్రసిద్ధిగాంచినది, చాలా పురాతనమైన ఆలయం ఇది. ఇక్కడ ముఖ్యంగా ఉత్తర ద్వారంగా గోదావరి ప్రవహిస్తూ ఉంటది. ఇక్కడ ఎందరో సాధు పుంగవులు కూడా ఇక్కడ ఆలయానికి దర్శించుకోవటానికి కూడా వస్తుంటారు. ఇక్కడ ఒకటి మఠం కూడా ఉంటది, అక్కడ త్రిమూర్తుల అది జీవ సమాధులు కూడా అక్కడ ఉన్నవి. అంటే అక్కడి నుండి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ఇక్కడ స్థాపించడమైనది. కావున ఇది దాదాపు 13వ శతాబ్దం నాటి ఆలయము. చాళుక్యులు, కాకతీయులు పరిపాలించినటువంటి టెంపుల్ ఇది. ఇక్కడికి కొంత వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవటానికి వస్తుంటారు. ఇక్కడ శ్రీరామనవమి మరియు కార్తీక పౌర్ణమి చాలా వైభవపేతంగా, మహాశివరాత్రి, శివపార్వతుల కళ్యాణం కూడా చాలా మంచిగా జరుగుతుంటది. ఇంతకుముందు అయితే పూజారి గారు ఎవరైతే ఈ ఆలయం నిర్మించారో వాళ్ళ యొక్క జీవ సమాధులు అక్కడ ఉన్నాయని చెప్పారు. సో అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం పదండి. ఎప్పుడు అసలు పొద్దున మార్నింగ్ చేయాలన్న బ్లాగు జనాలు ఉన్నప్పుడు అసలు మాకు ఒక్కొక్కరు కాలని లేట్ చేస్తుర్రు.
టైం అసలు కుదురుతలేదు, పొద్దున రావాలంటే. అందుకని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. నెత్తి మీద సూర్యుడు వచ్చిండు. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ గోదావరి ఒడ్డున గుడి, ప్రశాంతమైన వాతావరణం చూస్తున్నారా. చూసారుగా జీవ సమాధులు. ఎవరైతే ఆలయం నిర్మించారో వాళ్ళ యొక్క జీవ సమాధులు. ఇది ఒకరిది, ఇది ఇంకొకరిది. చూసారుగా మొత్తం ముగ్గురి. వాళ్ళైతే ఇక్కడ నివసించుకుంటూ అక్కడ నిర్మించడం జరిగింది గుడిని. సో ఇదేది చెట్టు మీకు కనిపిస్తుంది కదా, శివలింగం. లోపలికి వెళ్ళాలి. సో చూడండి మొత్తం చెట్టు, ఇది చెట్టు కానుకొని ఉన్నది గుడి. మొత్తం రాతితో నిర్మించబడ్డది. ఇంకైతే లోపలికి అయితే వెళ్దాం. తీసుకో. ఓం నమ శివాయ. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే సో పురాతన కాలంలో శివలింగం ఉన్నట్టుంది. చూసారు మొత్తం ఇది రాతితో నిర్మించబడ్డది. అంతేకాకుండా శివలింగం కూడా ఇది. సో ఇక్కడ కొంచెం గుర్తులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో అంత క్లారిటీగా ఏర్పడతలేదు, స్వామీజీ రూపంలో ఉన్నట్టు ఏర్పడుతుంది కానీ సో అంత క్లారిటీగా ఏర్పడతలేదు. సో ఇది మొత్తం బండనే. ఆ బండ మీద వాళ్ళ ఆనవాళ్ళు ఇప్పుడైతే ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళ పేరు కూడా ఎవరికి తెలియదు, సో స్వామీజీ కూడా తెలియదట చెప్పారు. సో వాళ్ళైతే ఇక్కడ నివసించేవారని చెప్పి అంటున్నారు. చూస్తున్నారు కదా. సో మనం ఇప్పుడైతే బయటకైతే వెళ్తాం. ఇప్పుడు దీని మీద శిలాపలకాల మీద అయితే ఎవరి పేరు లేదు, ఇక్కడ ఓన్లీ ఒక శ్లోకం మాత్రమే ఉంది ఇక్కడ. మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా శ్లోకం ఉంది. సో ఇంకో సైడ్ చూసుకున్నాం. సో ప్రతి ఒక్క సైడ్ శ్లోకం ఉంది తప్ప వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో పేర్లు అయితే మెన్షన్ చేయలేరు కానీ ఒక సైడ్కు ఒక శ్లోకం రాసుకుంటూ 4 దిక్కులు 4 శ్లోకాలు అయితే ఇక్కడ రాసి పెట్టారు. సో ఇలా ఉంది. ఎంత పీస్ఫుల్ ఉందో చూడండి ఒకసారి లొకేషన్ ఇక్కడ. సో అదే కాకుండా అది పురాతనమైనది, ఇది కొత్తగా కడుతున్నారు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చెట్టు వేర్లనట్టి ఆ లోపలికి అక్కడ ఈ లోపలికి వెళ్ళిపోయినాయి. అప్పట్లో ఆ చెట్టు ఎంత చిన్నగా ఉందో, అసలు వృక్షం ఉందో లేదో కూడా తెలియదు. అది ఇప్పుడైతే ఎంత పెద్ద చెట్టు అయిపోయింది, అది ఎంత చిన్న అయిపోయింది చూడండి. ఆ గుహ అంటే వాళ్ళు నివసిస్తున్న ప్లేస్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బాల్గొండ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.